మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద డే 15 నా డాక్యుమెంటరీ. నా ఇష్టం అయితే ఎప్పటి నుంచో నెల రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. మన ఊరు పండగ అయితే మొత్తానికి రానే వచ్చేసింది. అది ఈరోజు అనమాట, ఫ్రైడే. అంటే ఈ వీడియో మీకు సాటర్డే అప్లోడ్ అవుతుంది. మొత్తానికి ఈరోజు మనం చేసే దినచర్య ఎక్కువ కంటే మన ఊరిని ఎక్కువ క్యాప్చర్ చేసేదానికి ట్రై చేస్తా. టైం గడుస్తుండే కొద్దీ బంధువులు వస్తూ ఉంటారు, ఊర్లో మైక్ సెటిల్ జరుగుతూ ఉంటాయి, అంటే మైక్ పెడుతుంటారు అనమాట. ఇంకా అరే రాత్రి హెడ్ బాత్ చేశాను బాబు, అందుకు ఈ ఎఫెక్ట్. సో టైం గడిచే కొద్దీ ఇక అన్నీ వాటికంతా జరిగిపోతూ ఉంటాయి. సో అదనమాట. ఈరోజు మన కోడింగ్ కొంచెం పక్కన పెట్టి ఊరి మీద ఫోకస్ చేద్దాం. ఈరోజు నైట్ నాకు తెలిసి 2 3 మొత్తం కవర్ చేసుకునేసరికి, ఎడిటింగ్ చేసి రేపు అప్లోడ్ చేసేసరికి నాకు తాట ఊడిపోద్ది. మళ్ళీ రేపు ఉదయాన్నే ఆఫీస్కి ఎక్కాలి. పెద్ద టాస్కే నాకు ఇది. పర్లేదు చేసేద్దాం. కాదు, టైము 9 అయిపోయింది. 8 గంటల నుంచి డ్యూటీ ఎక్కున్నా. ఏదో ఒక దాంట్లో ఎర్రర్ వచ్చిందనేసి మా టీఎల్ ఆప్షన్ ఈరోజు మా దాస్ బాయ్ చెప్పాడు అనమాట, ఇట్లా ఎర్రర్ వచ్చింది చెక్ చేసుకొని. అథెంటికేట్ కాదే, ఏం చేద్దాం, మనం చేసేది ఏం లేక అవ్వట్లేదు సార్ అని చెప్పేశాను. ఆయన చూసుకోవచ్చు. వంకాయ మామిడికాయ పులుసు. ఏమరా పండగ నువ్వు వంకాయ మామిడికాయ పులుసు తింటున్నావు అనుకోబాకండి, సాయంత్రం ఉంటుంది ముక్క చుక్క బిర్యానీ రే. ఊరే ఇప్పుడు పెట్టేది తినమనే. చియర్స్. తినేసి వర్క్ స్టార్ట్ చేసేసాను. బా టైము చూస్తుండగానే 1 అయిపోయింది. అన్నాక అది దిగేసిన. ఉదయం కూర ఏంటిది? వంకాయ మామిడికాయ. ఫుల్ గలవగా ఉంది మైక్ సెట్ పెట్టి. ఇప్పుడైతే అమ్మాయిలు వచ్చినట్టున్నారు, వాళ్ళతో రిహార్సల్ కోసం రమ్మంటున్నట్టున్నారు. వచ్చినా చూద్దాం అసలు ఏం జరుగుతుందో ఏందో ఇక్కడ. చూశారు కదా, ప్రస్తుతానికి ఒక 3 అమ్మాయిలు వస్తే వాళ్ళతో రిహార్సల్ చేస్తున్నారు. అందరూ బల్లో ఉన్నారు. నేను కూడా పైపైన అటెండ్ చేశాను. ఇంట్రెస్ట్ పోయింది ఎందుకు నాకు, మొత్తానికి పోయింది. ఇప్పుడు వస్తాండి, ఇప్పుడు బాగా పిలిచేస్తాండి. మనకి అదైతే స్టార్ట్ చేసేసారు, డమ్ములు కొడుతున్నారు. ముందుగా పెద్ద జెండాలు వేస్తారనమాట. పెద్ద జెండాలకి ఊరికి ఊరేగిస్తున్నారు. పోయి చూద్దాం. ఎప్పుడు అనుకుంటున్నా మన శుక్రవారం సాయంత్రం అయితే రానే వచ్చేసింది. ఆల్రెడీ ఇప్పుడు మీరు ఇందాక వీడియో ఒక బిట్ వేస్తాను, ఆ బిట్టు చూడండి. అందులో పెద్ద జెండాలు ఉన్నాయి కదా, ఆ పెద్ద జెండాలు ఊరు మొత్తం ఊరి గెవుల్లో అంటే ఊరి పొలిమేరల్లో నాటుతారనమాట. అంటే ఇంకా పెద్దవాళ్ళ నమ్మకాలు అనమాట. సో ఇప్పుడైతే జెండాలు అయితే వెళ్ళిపోయి ఉన్నాయి. నేను ఫ్రెష్ అయిపోయి మంచిగా ఇది మన కొత్త సొక్క ఎట్లా ఉంది, బాగుంటుంది కమెంట్ చేయండి. ఇదిగో వెనకాల ప్రింట్ అయితే ఇది 63. సో ఇప్పుడైతే నేను వెళ్ళేసి మొత్తం రికార్డ్ చేసుకున్నాను. నేనైతే ఇంకా రోడ్లోకి వెళ్తున్నాను. ఏం రాళ్ళు జెండా రాళ్ళు ఉన్నాయి. సో మనం కూడా మన ఊరి జెండాలు మోసేదానికి వచ్చేసాను.
ఇప్పుడు మనూరు గొంతు ఇప్పుడు మన గొంతులే వేస్తున్నారు జెండాలు చూపిస్తారండి. మసీదులో ఇది డెకరేషన్ అంతా. Hi friends, please do share, subscribe, like. ఇప్పుడు మీరు చూశారు కదా ఈ జెండాలు, అవి మన ఊరు మొత్తం తిప్పుతారనమాట. అంటే మొత్తం ఇటు మా మెయిన్ ఎంట్రన్స్లో 2, తర్వాత ఇటు సైడ్ పొలాల మీద 2, మన గొంతులో 2, ఆ ఎంట్రన్స్లో 2, ఇటు సైడ్ 2, మొత్తం 2, 2, 6, 8, 10 జెండాలు. మొత్తం 10 జెండాలు ఏం చేస్తారంటే ఊరు చుట్టూ నాటుతారు. సో ఆ ఊరు చుట్టూ నాటితే దానివల్ల ఉపయోగం ఏంద్రా అంటే ఏదన్నా దుష్టశక్తులు మన దగ్గరికి రావు, మన ఊరు సైడ్ రావు అన్న ఒక చిన్న నమ్మకం అనమాట. అంటే ఇప్పటి నుంచి కదా, అది పెద్దల నుంచి వస్తుంది అనమాట. సో దాన్ని అట్ట వీళ్ళు కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. దాని తర్వాత చిన్న జెండాలు వస్తాయి, అది కూడా చూపిస్తాను. ఆ చిన్న జెండాలు ఏంటంటే మనకి ఇంటింటికి వస్తాయి. ఇంటింటికి వచ్చిన తర్వాత ప్రతి ఇంటి నుంచి ఒక బొంగ నీళ్లు పోసి వాటికి వెళ్తారనమాట. ఇంటి దగ్గర నుంచి ఒక బొంగ పోసి తీసుకెళ్ళిపోతారు. దాని తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ మనం మసీద్ ఉంది కదా, ఆ మసీద్ దగ్గర దర్గా ఉంటుంది, మన పూల్ డెకరేషన్ చేసాం కదా, ఆ దర్గాలో మళ్ళీ జెండా చెట్టు ఉంటుంది. ఆ జెండా చెట్టు చుట్టూ ఒక 5 రౌండ్లు వేసి ఆ దర్గాలో పెట్టేస్తారు. ఆ జెండాలని పెట్టేసిన తర్వాత మళ్ళీ దేవుడికి దువా ఇచ్చుకొని, సో ఈరోజు మేము ఇట్లా చేస్తున్నాం అనేసి చెప్పేసుకున్న తర్వాత అప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. ఇదంతా ఎందుకయ్యా చేయటం అని మీరు అడిగితే, ప్రతి ఊరికి ఖచ్చితంగా దేవుడి కోసం సంవత్సరానికి ఒకసారి ఏదో ఒకటి చేయాలి. అట్లాగే మా ఊర్లో ఇట్లా జెండా కందూరు అనేసి చేస్తారనమాట. మా ఊరు తిరణాల, మా ఊరు కోసం మా ఊరు పెద్దలు చేసుకునే పండుగ ఇది. అది మొత్తమా Subscribe to Nurumam channel. మళ్ళీ చెప్పు. Subscribe to Nurumam channel. అందరూ చేస్తారు. మా ఊరు అంటే ఎలా ఉండాలి? మన చిన్న జెండాలు కూడా బయలుదేరేస్తున్నాయి. అయితే అవి బయలుదేరే ముందు వావ్, జాగ్రత్త రా. అన్నమో వెలిగించింది అది. జెండాలు ఇప్పుడు మన గొంతులోకి వచ్చేసినాయి, రోడ్లోకి పోయినాయి అనమాట. మన ఇంటికి వస్తాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మంచిగా నీట్గా వీడియో. ఎవరు పోస్తున్నారు నీళ్ళ? నువ్వేనా? మా పెద్దత్త, మా డాడీ వాళ్ళ పెద్ద చెల్లెలు కదా నువ్వు. మా డాడీ వాళ్ళ పెద్ద చెల్లెలు, నా పెద్దత్త. ఇంకెంత చెల్లెలు ఉన్నారు, ఆ లాస్ట్ చెల్లెలు కూతి. సో అది మన దగ్గరికి వస్తే మనం తీసుకుందాం. ఊరు మొత్తం తిరిగిన జెండాలు చివరికి మన ఇంటి దగ్గరికి అయితే వచ్చినాయి. ముందుగా మనం ఇంటి గొంతులో నుంచి రోడ్లోకి వెళ్ళి రోడ్డు నుంచి వెనక్కి తిరుక్కొని మన ఇంటి దగ్గరికి అయితే వస్తాయి.
ముందు మనం పోసిన తర్వాత మన కాలా వాళ్ళు, తర్వాత ఆచి వాళ్ళు పోస్తారు. ఇందులో రూల్స్ ఏంటంటే ఫస్టు జెండాలకి ఒక బొంగ గానీ, 2 బొంగలు గానీ నీళ్ళు పోసి కడగనట్టు చేయాలి. చేసిన తర్వాత కడ్డీలు వెలిగించి బెల్లము, పూలు పెట్టి దువా చేయాలి. అక్కడ కడ్డీలు పట్టుకొని అవి చేస్తున్నారు కదా! ఆయన మా డ్యాడీ అనమాట. ఆ తర్వాత నేనేం చేస్తున్నానంటే పూలు ప్రతి ఒక్క జెండాలకు చుడతా ఉన్నాను. మొత్తం 5 జెండాలొస్తాయి. 5 జెండాలకు పూలు చుట్టేసాను. పూలు చుట్టేసిన తర్వాత దేవుడికి దండం పెట్టుకొని మన కోరికలు కోరుకుంటే జరుగుతాయనేసి మన నమ్మకం. అదేవిధంగా మన పెద్దవాళ్ళ నమ్మకం. ఇక మనదయిపోయిన తర్వాత మన ఇల్లు అయిపోయిన తర్వాత మన భయ్యా వాళ్ళ ఇంటికొస్తారు. భయ్యా లేడు కాబట్టి ఇక ఇక్కడ ఉన్న కార్యక్రమాలన్నీ మా మున్ని చూసుకుంటుంది. అయితే మా మున్ని పూలు కట్టమంటే దానికి రాఖీ కడుతున్నట్టు కడుతుంది జెండాలకి ఒక్కొక్కటి. చూస్తున్నారు కదా! రోజు ఒకదానికి దారం కట్టి ప్రతి ఒక్క జెండాకి రాఖీలు కట్టినట్టే కడుతుంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర గంధం ఉంటే ఆ గంధాన్ని చేతులకు రుద్దుకొని ఆ జెండాలకి కింద పక్క, పై పక్క ఇప్పుడు మా అల్లుడు కొడతారు చూడండి. ఆ విధంగా కొడతారనమాట. అట్లా కూడా ఇక మనది మూడో ఇల్లుగా హాజీ వాళ్ళ ఇల్లు. ఇది మన ఊర్లో కట్టిన తర్వాత మొదటి జెండా కందీరు. మనోళ్ళు ఇంట్లో అంతా నీట్‌గా లైట్లు గీట్లు అంతా సెట్ చేసిన తర్వాత మొదటి జెండా కందీరు. ఇక హాజీ జెండాలకి నీళ్ళు పోసాడు. మా పెద్ద అత్త జెండాలకి దువా చేసి మా డ్యాడీ దానికి జెండాలకు దువా చేసాడనమాట. అయితే ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఈ అవుట్లు అయితే పేల్చారు. ఇంటికి ఒక అవుట్ పేల్చారు. పేల్చారు. భలే అందంగా చేశారు ఈసారి మటుకు. సో ఇది మా 3 ఇల్లులు. చిన్నాయన, పెద్దనాన్న కొడుకులమే. ఫస్ట్ మా ఇంటికి, తర్వాత మా భయ్యా వాళ్ళ ఇంటికి, తర్వాత మా హాజీ వాళ్ళ ఇంటికి. అది అందరం మనోళ్ళు ఫ్యామిలీ అంతా అట్లా కలిసి ఒక ఫెస్టివల్ చేసుకుంటే వేరే ఉంటుంది, అలాగుంటుంది ఆనందం. ఇంకా 2-3 మిస్ అయ్యారు కానీ మా చిన్న అత్తోళ్ళు, మా చిన్న మామ, ఇంకా రావాల్సిన వాళ్ళు. అంతే ఫ్యామిలీ అంతా కలిసి మామూలు, అల్లుళ్ళు, పిల్లకాయలు, పెద్దోళ్ళు అందరూ కలిసి ఒక దగ్గర ఉంటే ఎప్పుడైనా దానికి ఆనందమే. సో ప్రస్తుతానికైతే ఈ జెండాలు ఊరు అటు చివరికి వెళ్ళిపోయినాయి. నేను మన గొంతు దాకా వచ్చి ఇంకా ఆపేసిన, ఇంక పోలేదు. ఇంక మన వాళ్ళతో అందరికి మాట్లాడుకొని ఫోటోలు తీసుకునేసరికి ఇటు ఈ జుట్టు నాకు బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. అయితే జెండాలు అయితే ఊరు చివరికి వెళ్ళిపోయి ఉన్నాయి. ఇంకొచ్చేస్తే దర్గాలో పెట్టేస్తారు. అరే బాగుండారా
బాబు బాబు టైం 2 అయిపోయింది బాబు. ఇదిగో కళ్ళు ఎర్రగా అయిపోయినాయి, ఎగిరి ఎగిరి ఒళ్ళంతా వేడి వచ్చేసింది. ఇంకింటికి వచ్చేసి స్నానం చేసి పడుకొని ఉన్నా. సో మా ఊరి జెండా కింద మీరు చూసారు అనుకుంటున్నా, నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ నూర్స్ మ్యాజిక్. లవ్ యూ ఆల్. డైరీస్ ఆఫ్ లైట్ సైనింగ్ ఆఫ్.